దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలు. నాకు దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన గురించి సాక్ష్యం చెప్పుకోవడానికి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి గొప్ప అవకాశం ఇచ్చాడు. అదేంటంటే ఈరోజు మా ఇల్లు కాలిపోయింది. ఒక గది కాలిపోయింది. మరి బైకు, ఫ్రిడ్జ్ అయితే పేలిపోయింది. బైక్ కూడా కొంచెం కాలిందంట. ఏమైనప్పటికీ దేవుడు గొప్ప ఆశ్చర్యకార్యం చేశాడు. ఎందుకంటే ఆశ్చర్యకార్యమని అంటే అందులో ఆశ్చర్యం ఏముందనుకుంటారో, అన్నిటికంటే విలువైంది ప్రాణం. నా బిడ్డలు కానీ, నా భార్యను కానీ, ఏ విధంగాను కానీ మరి ఏది కూడా ముట్టుకోకుండా దేవుడు సాతానుకి అవకాశం ఇవ్వలేదు. నా బిడ్డలనైతే, నా భార్యనైతే దేవుడు కాపాడాడు. ఆ ఇల్లు పోతే, ఇల్లు కాలిపోయినా, లేకపోతే బైకులు కాలిపోయినా, ఏదైనప్పటికీ నేను దాన్ని సంపాదించుకోగలను. అది లేకపోయినా కూడా నాకు ఇబ్బంది లేదు. దేవుడు మరి వాళ్ళకి ఏ విధంగా ప్రమాదం కాకుండా సహాయం చేశాడు. వాళ్ళు మరి నిద్రపోతున్నప్పుడు కానీ జరిగుంటే అది నేను ఊహించుకోవడానికి కూడా అది ఎలా చాలా దారుణమైనది. ఎందుకంటే చాలా మనం యూట్యూబ్‌లో, టీవీలో చూస్తున్నాము. ఏసీ పేలిపోయి, టీవీ పేలిపోయి కుటుంబం మరి చనిపోయిందనేసి చాలా వింటున్నాము. అయితే ఇలాంటిది ఏమి జరగకుండా దేవుడు గొప్ప ఆశ్చర్యకరం చేశాడు. ఆ టైంకి ఎవరు లేరంటే అప్పటికప్పుడు వచ్చేసారు అందరూ. దేవుడే ఏర్పాటు అదంతాను. దేవుడు అప్పటికప్పుడు అందరిని పంపించాడు. ఆయన మహిమగా అనుకుంటా ఈ కార్యం జరిగింది. దేవానికి స్తోత్రం. నీకు సాక్ష్యం చెప్పకుండా నేను ఉండలేను. నాకు దేవుడంటూ నువ్వే. నాకేం జరిగినా కూడా తండ్రి నిన్ను వదిలిపెట్టను. ఇయన్నీ సాతాను పనులని నాకు తెలుసు. ఎందుకంటే నీలో ఉంటే ఆడికి ఇష్టం ఉండదు. మమ్మల్ని మళ్ళీ ఆడి దారి తీసుకురావడం కోసం ఇవన్నీ చేస్తా ఉంటాడు. ఏమి సమస్తాన్ని కోల్పోయిన దేవా నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను. నాకు నిజమైన దేవుడు నువ్వే. నువ్వు తప్ప నాకెవరు లేరు. నా కోసం ప్రాణం పెట్టినవాడు నువ్వే. ఇలాంటి దుర్మార్గుడి కోసం ప్రాణం పెట్టినోడు అంటే ఎవరు ఉండరు. ఒక మంచోడి కోసం ఒక వ్యక్తి చనిపోవడం పెద్ద ఆశ్చర్యం కాదు కానీ, మాలాంటి పాపాత్ముల కోసం నువ్వు చనిపోయి చూడు, అది గొప్ప ఆశ్చర్యం. దేవా నేను మర్చిపోలేను. దేవా మరి అక్కడికి వచ్చి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. నాకు నిజంగా అందరు అడ్డంగా వచ్చి అక్కడ సహాయం చేసి ఎవరికొరకు నా ఇల్లు అన్నట్టుగా అందరూ తొందరపడ్డారంట. ఆ తలుపులన్నీ పగలగొట్టి మరి అవన్నీ కూడా బయటికి లాగడానికి గొప్ప సహాయం చేశారు. బట్టి వాళ్ళందరికీ కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ సాక్ష్యం చెప్పుకోవడానికి కూడా నాకు గొప్ప అవకాశం, నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఇల్లు కాలిపోయినా నాకు బాధ ఏమీ లేదు. ఆయనకి సాక్ష్యం చెప్పుకోవడానికి, ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవునికి మరొకసారి మీ అందరి ఎదుకున్న స్తుతులు స్తోత్రం చెల్లించున్నాను. అది ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త. ఆయన కార్యాలన్నీ చాలా వింతగా గొప్పగా ఉంటాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలని, మరి మీరు కూడా నాకు సపోర్ట్ చేసినందుకు దేవునికి స్తోత్రం. మీ అందరికి కూడా నా వందనాలు.